వెల్కమ్ టు ఆన్లైన్ న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇయాలైతే మంచి ముచ్చటయ్యే పనికి వచ్చిన మన మునుగోడు ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకుడు ఇయాల స్పెషల్ డే, ఆయన బర్త్డే. మరి రాజగోపాల్ రెడ్డి సార్ గురించి మీ అందరికైతే తెలిసే ఉంటది. మొన్న ఉప ఎన్నికలల్లా ప్రపంచమంతటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే తెలియని వ్యక్తి లేదు. మునుగోడు వైపు అందరిని చూసేటట్టు చేసిండు. ఈ అందరికైతే మీకు తెలుసు. మరి రాజగోపాల్ రెడ్డి సారు ఎప్పుడు పుట్టిండంటే 1967 గ్రామం బ్రాహ్మణ వెల్లంలా, మండలం నార్కట్పల్లి, జిల్లా నల్గొండలో పుట్టిండు. మరి సారు బ్రాహ్మణ వెల్లంలో సొంత ఊర్లో 7 వరకు చదువుకుండు. తర్వాత మలక్పేటలో ఉన్న పొట్టి శ్రీరాములు స్కూల్ ఏదైతే ఉందో ఆడ 10th చదివిండు. తర్వాత ఇంటర్, డిగ్రీ అంతా ఇక్కడనే చదువుకుండు. సారు గురించి ముఖ్యంగా తెలియాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిండు, ఎందుకు రావాలనిపించిన క్రమంలో 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఉన్న క్రమంలో అప్పటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి శిష్యుడు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి సార్ తీసుకొని వచ్చి ఎవరు ఇతను అంటే మా బ్రదరు, అంటే ఆయన రాజగోపాల్ రెడ్డి అప్పుడు ఉన్న యూత్ కదా, అప్పుడు ఉన్న మాటలు కానీ ఆయన బిజినెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ అన్ని చూసి, బ్రదర్ నీలాంటి వాళ్ళు కావాలబ్బా, రాజకీయాల్లోకి రావాలి, ఖచ్చితంగా నీకు టికెట్ ఇస్తా అని చెప్పి అప్పుడు భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిండు. ఎంపీగా అయితే గెలిచిండు. ఆ విషయం అయితే మీ అందరూ తెలుసు. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అయితే మస్తున్నాయి. ఇవాళ ఏ నియోజకవర్గం చూసినా కానీ ఒక 50 గజాలు కానీ, ఒక 100 గజాలు కానీ, ఒక ఎకరం కానీ, ఒక అర్ధెకరం కానీ కబ్జాలు అని చెప్పి ఏ నియోజకవర్గంలో చూసినా కానీ ఆ నాయకులు ఉంటారు. రాజగోపాల్ రెడ్డి సార్ సెంటు భూమి గిట్లా ఎక్కడ అటువంటి ఆరోపణ లేదు. ఎవరికి ఏది కావాలన్నా సరే నేనున్నా అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో అదే విధంగా నడుస్తుర్రు. ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టు మన సుశీలమ్మ ఉంది కదా, ఆమె పేరు పెట్టుకొని తన తల్లిని మర్చిపోకుండా సుశీలమ్మ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి ఆమె ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు 1-2 5,000 10,000 ఇచ్చి దులుపుకునే నాయకులు ఎంతో మంది. కానీ ఆయన ఇచ్చిపోతే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. మరి అటువంటి నాయకుడు, నాకు ఇష్టమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరొకసారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. మునుగోడు శాసనసభ్యులు, ప్రజల మనసులు గెలిచిన ధైర్యవంతుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నిరంతర పోరాటం, ధైర్యమైన నేతృత్వం, ప్రజల పట్ల నిబద్ధత ప్రశంసనీయం, నేటి యువతరానికి ఆదర్శం. సుశీల ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న విద్యా సేవలు సామాజిక బాధ్యతకు అద్భుత ఉదాహరణ. మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ప్రజాసేవలు ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారు. మరి అదేవిధంగా ఇవాళ చౌటుప్పల ప్రాంతానికి చెందిన, చౌటుప్పల మండలానికి చెందిన ఒక నాయకుడు వచ్చిండు ఇవాళ. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సారును చూసే రాజకీయాల్లోకి వచ్చిండు. ఎందుకంటే బిజినెస్ చేసుకుంటూ ఉండే అన్న, ఆ సారును చూసుకొని ఎట్టైనా సరే నేను ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి నిరంతరము మన ఉప ఎన్నికలలో కానీ, మొన్న స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ నిరంతరం పనిచేసిండు. తనకు అసలు మొత్తం పొద్దున్న లేస్తే రాజగోపాల్ రెడ్డి సార్ అన్న. మరి ఆయన ఎవరో కాదు, మన అర్ధ వెంకటరెడ్డి అన్న. రాండి అన్న ఒకసారి. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను హైదరాబాద్ లో ఉంటున్నా. సరే, ఈ రోజు సార్ బర్త్డే సందర్భంగా ముందుగా మా రాజగోపాల్ రెడ్డి గారికి మా మునుగోడు ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా మాకందరికి ఇలానే మంచి సేవలు చేస్తూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా మీరు రాజగోపాల్ రెడ్డి సార్ ఎంపటి తిరిగినప్పుడు నిరంతరం, ఎందుకంటే పొద్దున్న లేచి కానీ సార్ ఎంపటి కార్లో తిరిగేటప్పుడు నేను గిట్ట చూసినా ఎట్లా అనిపించింది అన్న మీకు? అంటే ఆయన ఏం చూసి ఆయన నచ్చిండు, ఏమేం కార్యక్రమాలు చేసేది, ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలనిపించింది? మీరు ఆయన చేసిన పథకాలు నిన్ను ఏ విధంగా ఆదర్శంగా తీసుకొని నువ్వు పార్టీలో రావడం జరిగింది? చాలాసార్లు ఆయన ఎమ్మెల్యే తిరిగినప్పుడు ఏమనిపించేది అంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా పేదలు ఎవరికైనా ఉన్నా, ఆపదలో ఉన్నా ఆదుకోవాలి. ఎవరైతే చాలా ఇబ్బందులు ఉంటున్నారు అనుకో, ఆ ఇబ్బందిని మనం, ఆ కష్టం మొత్తం వెళ్ళిపోవాలి. జనరల్ గా ఏమంటారు అంటే, కొంతమంది ఎలా ఉంటారు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతో కొద్దిగా ఇచ్చేసి సరే నేను ఇచ్చిన అని చూస్తారు. అట్లా కాదు, అక్కడ ప్రాణం నిలబడాలి. మనం ఏదో కొంచెం ఆర్థిక సాయం చేస్తాం కాదు, మనం చేస్తే ఆ ప్రాణం నిలబడాలి, ఆ కుటుంబం బాగుపడాలి. అలాంటి క్యారెక్టర్ ఉంటుంది ఆయనకి. చాలాసార్లు
చెప్పినప్పుడు మనం ఎందుకు మనకు కూడా ఒక సార్ ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇలానే ముందుకెళ్ళాలి, మనం తోచిన విధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం సాయం చేయాలి, అది మాట రూపం కావచ్చు ఏ రకంగా రావచ్చు అని చెప్పేసి అలా ఇన్స్పిరేషన్ అయ్యి నేను సాయంకాల రావడం జరిగింది. అంటే ఎట్లా ఉండేటోడు మీతోటి? అంటే కొన్ని రోజుల వరకు దాదాపుగా ఆయన గెలిపించేంత వరకు తిరిగారు, కొన్ని రోజులు కనిపించలేదు, అంటే ఏమైపోయినారన్నా? అట్లా ఏం లేదు, కొంచెం మా ఇంట్లో మా బాబు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం నేను అక్కడ రాలేకపోయినాను, హాస్పిటల్స్ అవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను తిరగలేకపోయినాను. ఇప్పుడు నేను యాక్టివ్ తిరుగుతున్నాను. నాకు కూడా వాస్తవానికి ఏంటంటే రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలలో ఉండాలి అని చాలా ఇష్టం పెరిగిపోయింది, నాకు ఆటోమేటిక్ వచ్చేసింది. దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇంకా ఎలాగైనా సరే ప్రస్తుతానికి చౌటుప్పల్ మండలంలో అన్ని విలేజ్లలో తిరగాలి, ప్రభుత్వంలో ఉన్నాము, అందరికి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకున్న సమస్యలు తెలియకపోవచ్చు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం ఆ సమస్యలు తీర్చడానికి ముందుడాలనే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మీరు దాదాపుగా మన మునుగోడు నియోజకవర్గం తీసుకున్నట్టయితే ఈడ అధికార పార్టీ ఉంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మునుగోడు నియోజకవర్గం ఉంటుంది. 2014 తెలంగాణ వచ్చినాక ఒక మన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఒకరు అధికార పార్టీ ఉన్నారు, ఆయనకైతే మంత్రి పదవి అయితే ఏమీ లేదు కాబట్టి ఆయనకు అధికార పార్టీ ఉన్నప్పుడు ఒక్కసారి, ఈసారి రెండోసారి అధికార పార్టీ ఉన్న మన ఎమ్మెల్యే గారికి. అంటే ఈ ప్రాంతం ఎప్పుడు వెనుకబడి ఉందన్న. హైదరాబాద్కు దగ్గర ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. అంటే నీరు కానీ రోడ్లు కానీ అనేక రకాల బస్సు సౌకర్యాలు కానీ అనేక రకాలుగా ఉన్న ప్రాంతంలో ఒకసారి ఏమన్నంటే నాకు మంత్రి పదవి ఇస్తే నేను ఖచ్చితంగా ఆ మునుగోడు రూపురేఖలు మారుస్తా, నాకు ఇయ్యను అని చెప్పి ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఇయ్యాల కావాలని చెప్పి అయితే సార్కు వాళ్ళు ఇస్తా అని చెప్పారు. సార్ గిట్లా దాన్ని స్వీకరించిండు, ఎంపీని గెలిపించుకుండు, అన్ని గెలిపించుకుండు. దీనిపైన మీ స్పందన ఏందన్నా? వాస్తవానికి సార్ అన్నట్టుగా ఆ రోజు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మునుగోడుని ఒక అభివృద్ధిగా చూడాలనేది చాలా విజన్ తో ఉన్న వ్యక్తి. ఆ టైంలో మీకు కూడా తెలుసు, నిధులు ఇవ్వక అది ఇవ్వక మళ్ళీ తర్వాత రాజీనామా చేయడము, బీజేపీ లేకపోవడము, ఆ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి ప్రపంచంలో ఎన్నడూ కూడా ముందు చూడము, ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికలు ఇంకా జరగవు. ఇక అంత పెద్ద పోరాటం చేయడం అన్న మామూలు విషయం కాదు. చేసిండు. ఆ రోజు కూడా రాజీనామా చేయడం వల్ల కూడా అన్నాడు, రాజీనామా చేస్తే ఒకవేళ నేను ఓడినా కానీ మునుగోడుకు నిధులు వస్తాయి, అభివృద్ధి అనేది జరుగుతుంది, పోతే నా పదవి పోతా, ఎమ్మెల్యే పదవి పోతుంది కదా, నాకు కావాల్సింది నాకు అభివృద్ధి అని చెప్పేసి ఆ రోజు చేయడం వల్ల కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. చాలా రోడ్స్ కానీ, సిసి రోడ్స్ కానీ చాలా పనులు జరిగాయి, మీరు కూడా చూసిర్రు. అవును. అయితే అప్పుడు ఆయనకు అధిక ఎమ్మెల్యేగా ఉండి కూడా నిధులు రాకపోవడం వల్ల ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అయితే మాత్రం కంపల్సరీ మునుగోడుని ఒక నెంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీ గా తీర్చిదిద్దాలనేది ఆయన సంకల్పం. ఆయనకు రీసెంట్ గా కూడా మీరు చూసారు, మనకు రోడ్లు శాంక్షన్ అయ్యి 3.75 మీటర్స్ ఉంటాయి జనరల్ గా విలేజ్ టు విలేజ్. అవి ఏమైనా శాంక్షన్ అయితే కూడా అవి ఆపిపించి లేదు, జనాలు ఇప్పుడు పెడుతున్నారు, ప్రతి ఇంట్లో 1-2 కార్లు అయినాయి, తిరుగుతున్నారు, రద్దీ పెరిగింది. ఇట్లా కాదు, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 5.75 మీటర్లతో రోడ్డు శాంక్షన్ చేయించుకోండి ఇలా మునుగోడుకి. మీరు చూస్తారు ఒక 1-2 years లో మన రోడ్లు ఎట్లా ఉంటాయి, మునుగోడు ఏ విలేజ్ పోయినా 5.7 మీటర్స్ రోడ్ తో ఉంటది. కంపల్సరీ ఆ రోజు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చినప్పుడు మీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే భువనగిరి ఎంపీని గెలిపించుకుంటారా అంటే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలా భువనగిరి ఎంపీ నిజానికి ఎవరు చెప్పినా చెప్పకుండా ఏది తెలిసినా ఆయన వల్లనే ఇలా భువనగిరి ఎంపీ గెలిచింది అనేది వాస్తవం. ఆ రోజు ఎంపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి కనపడ్డారు పబ్లిక్ గానీ అట్లా జరిగింది వాస్తవం, అంతవరకు పబ్లిక్ అందరూ తెలుసు. కాబట్టి ఏమంటారు అంటే 2 సార్లు చెప్పారు కాబట్టి కంపల్సరీ ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే రేపు ఓన్లీ మునుగోడుకే కాదు తెలంగాణ మొత్తానికి ఈయనకున్న శక్తి సామర్థ్యాలు ఉపయోగించి అందరికి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి గొప్ప వ్యక్తికి 100% గా మంత్రి పదవి ఇవ్వాల్సిందే. నేను కూడా ఇవాళ అధిష్టానానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ఇది ఇంకా కాలయాపన చేయకుండా ఎంత తొందరగా మంత్రి పదవులు ఇచ్చేసి ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్తే మంచిగా పరిపాలన అనేది సాఫీ జరుగుతుంది అనేది కోరుకుంటాం. ఒకటన్నా ఇన్ని రోజుల సంది నేను అప్పుడప్పుడు అన్న ఇంటర్వ్యూ చేద్దామంటే ఏది రోజు అయితే బాగుంటాయి, ఏ రోజు అయితే బాగుంటాయి, June 1 మంచి ఒక నీకు పండుగ రోజులాగా అయితే బాగానే వచ్చినాం. అయితే ఇక్కడ మీ గురించి తీసుకున్నట్టయితే అన్న దాదాపుగా సేవా కార్యక్రమాలలో మీరు ముందలు ఉన్నట్టున్నారు. ఇది మన గుడికి ఇచ్చినట్టు ఏ తండ అది ఈ రోజు దుబ్బ గండ్ల తండలోని ఆంజనేయ స్వామికి ఇచ్చిరంట. ఇక్కడ ఈ తండ మీ ఊరు దగ్గర? యాక్చువల్లీ ఇది మా ఎంపీటీస్ పరిధి వస్తుంది, పక్కనే. మానవత్వం చాటుకున్న అర్ధ వెంకటరెడ్డి పుల్పల్పాడు గ్రామంలోనే ఇటీవల రోడ్డు ప్రమాదవత్తు గాయపడిన వరికుప్పల నరేష్ ని నాయకులు అర్ధ వెంకటరెడ్డి 10,000 రూపాయలు సాయం అందించారు.
అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లో చేసిరానా? మాక్సిమం ఊర్లలో చేసినాము. ఇక సరే ఇది అప్పుడు సరే ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆ టైంలో మనం ఎంతో కొద్దిగా సాయం చేసినాము. ఆ టైంలో అట్లా చేయడం జరిగింది. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే చేయడం. మీరు రాజగోపాల్ రెడ్డి సార్ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ పేపర్ కటింగ్స్ అయితే వచ్చినట్టుంది. మానవత్వం చాటుకున్న అర్ధ వెంకట రెడ్డి అన్న. ఇది ఇక్కడ చౌటుప్పల మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన దోర్రాల భిక్షపతి కుమారుడు రవితేజ అకాల మరణం చెందడం కారణంగా అల్లపురం వాస్తవ్యులు అర్ధ వెంకట రెడ్డి వారి కుటుంబానికి ప్రాణ సానుభూతి తెలియజేసి 2 క్వింటాల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నకొండూరు గ్రామ సర్పంచి వీళ్ళైతే అందరు ఉన్నారు. కిడ్నీ బాధితుడికి ఆర్థిక సాయం చేసిన అర్ధ వెంకట రెడ్డి. అంటే మీరు ఇన్ని రోజులు ఏమో ప్రజలలో అంటే మీరు బిజినెస్ చేసుకుంటే తిరిగిరన్నా, ఎప్పుడైతే ప్రజలలో తిరగడం మీరు స్టార్ట్ చేసారు రాజగోపాల్ రెడ్డి సార్ని చూసినాక, అంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఇంతకుముందు అర్ధ వెంకట రెడ్డి అంటే ఎవరో తెలియదు. సరే అంటే మీ నాన్నకు వాళ్ళకి మీకు పేరు ఉండొచ్చు, కానీ మీ పేరు ప్రత్యేకంగా మీరు ఒక క్రియేట్ చేసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది అన్న సాయం చేస్తుంటే? సాయం చేస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించేది. ఏదైనా వాళ్ళు అరే మనం వచ్చి సాయం చేస్తుంటే వాళ్ళలో చూసి ఆనందం చూసినప్పుడు ఇంకా మనం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఎంతసేపు అదే ఆలోచన ఉండేది. మనం ఇంకా ఏ విధంగా ఇలా కష్టాల్లో ఎవరు ఉన్నారు, సరే ఎంతవరకు సాయం చేయడంలో తృప్తి అయితే ఉండేది నాకు. అలా మంచిగా అనిపించేది నాకు. అంటే ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చినాక, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ కోరుకుంది నేను ఎమ్మెల్యే కావాలా మంత్రి కావాలని చెప్పి, అంటే మీరు పార్టీలకు వచ్చినాక అంటే మీ మండలానికి ఇట్లా మీరు సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలంటే ఎటు అంటే రానున్న రోజులల్లో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ అంటే మీరు వాళ్ళు వీళ్ళు నాకు ఎవరు చెప్పలేదు, మీరు గిట్ట నాకు ఏం చెప్పలేదు, మీ మండలానికి పోతే జెడ్పీటీసీ అన్న చేస్తాడు అనేది వినపడ్డది అన్న, అది నిజమేనా? అది వాస్తవమే. వాస్తవానికి పబ్లిక్ ప్రతి విలేజ్ లో కూడా తెలిసిపోయింది జెడ్పీటీసీ చేస్తాడు అని చెప్పేసి తెలిసిపోయింది. సరే ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఆయన సారు ఏ నిర్ణయం తీసుకుంటాడు, జెడ్పీటీసీ అంటాడా, ఎంపీపీ అంటాడా, ఇంకేమంటాడా, ఎలాంటి అవకాశం ఇచ్చినా 100% గా పూర్తి న్యాయం చేస్తా, పబ్లిక్ అందుబాటులో ఉండి పబ్లిక్. ముందు ఒకటన్నా మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి మన ప్రేక్షకులకు తెలవాలి కదా. యాక్చువల్లీ మా ఫాదర్ మదర్ మాది వ్యవసాయ కుటుంబం. ఇప్పుడు కూడా మా ఫాదర్ మదర్ వ్యవసాయం చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి వాస్తవానికి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటా చాలా వాస్తవానికి చెప్పాలంటే చాలా ఇబ్బందుల నుంచి వచ్చినాం మేము. అయితే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అలా చదువుకుంటూ ఎంబీఏ కంప్లీట్ చేసి యూకే పోయి రావడం కూడా జరిగింది. యూకే వచ్చిన తర్వాత బిజినెస్ పెట్టుకున్నాను. ఆ బిజినెస్ లో మంచిగా సక్సెస్ అయిపోయిన అవార్డ్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ అయినా. యాక్చువల్లీ అల్లపురం సర్పంచ్ పోటీ చేసి ఉంటే లాస్ట్ టైం. పోయినసారి చేసిండ్రా? పోయినసారి కాంగ్రెస్. సార్ ఉన్నాడు. సార్ మా విలేజ్ కూడా రావడం జరిగింది. కొద్ది ఓట్లతోని కొంచెం అదైంది. అప్పుడే నాకు రాజకీయం అంతమందికి ఏం తెలియకపోతుండే. మరి ఈ తక్కువ టైంలో ప్రజలకి చాలా మందికి మనం కనెక్ట్ అయినాము. మన విధానం కావచ్చు, మనము చేసేవి కావచ్చు, ఒక పేరైతే సంపాదించుకున్నాం పొలిటికల్ గా రియల్ గా చెప్పాలంటే. అవును. కానీ ఇది దీంట్లో ఏమైందంటే ఇష్టం పెరిగిపోయింది నాకు. ఇది ఇంకా దీంట్లోనే ఉండే రాజకీయంగా ఎదగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక మంచి పేరు సంపాదించుకోవాలనేది ఉంది. ఇక ఇప్పటికీ మా పేరెంట్స్ అయితే వ్యవసాయం చేస్తుంటారు, నాదైతే బిజినెస్. చౌటుప్పల్ మండలం ఎన్ని మండలాలు ఉన్నాయన్నా? విలేజ్ మొత్తం 26 గ్రామాలు. 26 గ్రామాలు ఉన్నాయి. 26 గ్రామాలలో నాకు తెలిసి మీరు ప్రతి ఒక్క గ్రామం అయితే తిరిగారు. పాదయాత్ర చేసినట్టు పాదయాత్ర చేసినాం. అది మర్చిపోయారు మీరు, నేను చూసిన. ఎందుకంటే అప్పుడు మీరు చేసినాం. సారు అంటే సారు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు సారు గెలుస్తారని పూర్తి నమ్మకం ఉంది. కానీ మంచి మెజారిటీతో రావాలి అనే ఉద్దేశంతో పెద్దకొండూరు నుంచి ఇక్కడ సరళమసమ్మ టెంపుల్ మా విలేజ్ దగ్గర ఉంది, అమ్మవారి మెంబర్ కూడా నేను. అక్కడ నుంచి మనం పాదయాత్ర చేయడం, బ్రేక్ లేకుండా చేయడం జరిగింది. అసలు అప్పుడు చూసిన స్పందన అసలు మామూలు కాదు. ఇంకా దానికి మొత్తం నాయకత్వం మీరే వహించినాము. నాకు పెద్దకొండూరు వాళ్ళు సాయం మా కొడుకు అయితే దాదాపు చాలా మంది వచ్చారు. మామూలుగా అనిపించలేదు, చాలా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. సారు మళ్ళీ గెలిచిన తర్వాత భారీ మెజారిటీతో గెలవాలని జరిగింది. తర్వాత పోయి మళ్ళీ మొక్కు కూడా తీసుకోవడం జరిగింది అమ్మవారి దగ్గర. మళ్ళీ రీసెంట్ గా కూడా నేను సరళమసమ్మకి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయించడం, సార్కి మంత్రి పదవి రావాలని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తి ఆ గొప్ప స్థాయిలో ఉంటే చాలా మందికి మంచి జరుగుతుంది. తెలంగాణలో కొంచెం ఏంటంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి, ముందు చూపు ఉంటది, ఏదో షార్ట్ అనేది అని ఉండదు. అనేటువంటి అంటే పని చేసామంటే పర్ఫెక్ట్ ఉండాలంటారు. అయితే 27 గ్రామాలల్లో 26 గ్రామాలల్లో మీరు ప్రధానంగా మీ ముందుకి ఏ సమస్యలు వచ్చినాయి? రానున్న రోజులల్లో మీరు జెడ్పీటీసీగా ఒకవేళ మీరు పోటీ చేసినాక గెలిచిన తర్వాత ఏమేమి పనులు చేస్తారన్న ఆ మండలానికి?
మండలానికి జెడ్పీటీసీ అనేది సరే, ఇక పార్టీ పదవులు అనేది మనం ఒకవేళ ఎందుకంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు పదవుల గురించి కాదు, సరే ఏదున్నా సరే, నేను పదవున్నా లేకపోయినా సారు దగ్గరగా ఉంటాం కాబట్టి సరే, మనం కూడా ఒక నెక్స్ట్ చాలా వ్యూహాలు చేస్తున్నాం. మనం కూడా ఎట్లా చేయాలి, ఏ విలేజ్ లో ఎవరికి ఒక ఇన్ఛార్జ్ పెట్టడం కానీ, నా తరపు నుంచి కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేసేటట్టుగా నేను నాకేమైనా వస్తే సార్ దృష్టికి తీసుకెళ్లడం, సరే పై అధికారులు మా ఒక టీం ఉంటుంది సార్ దగ్గర ఉన్న డిస్కస్ చేసి మేమందరం కలిసి ఏ సమస్య ఉన్నా గవర్నమెంట్ సంబంధించిన పథకాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇబ్బందులు ఉండి కొంతమందికి రాలేకపోతున్నాయి. టెక్నికల్ గా అందరికి ఇచ్చే క్రమంలో కావాలని కాదు, కొన్ని టెక్నికల్ మిస్ అవుతున్నాయి. అలాంటి మళ్ళీ దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు అలాంటి పనులు చేయాలనేది ఉద్దేశం. ఇంకోటి ముందు ఇంకా ఇబ్బందులు ఉంటే మా సొంతంగా కూడా మన సొంత ఫౌండేషన్ పేరు ఏమైనా పెట్టుకురా? లేదు, ఫిషియల్ పెడతాను. ఫౌండేషన్ పేరు అని ఏం పెట్టలేదు కానీ మామూలుగా చేసినాము, కానీ షార్ట్లీ ముందు కూడా అలాంటి కార్యక్రమం. ముద్దు పేరు ఉందంటే ఏందన్న అది? భాస్కర్ రెడ్డి అని పిలుస్తారు. చిన్నప్పుడు మా డాడీ మా నాన్న అట్లా పిలుస్తుండే, ఊర్లో పోతే అట్లా పిలుస్తారు. కానీ ఇప్పుడు వెంకటరెడ్డి అనేది అందరికి తెలుసు. అర్థమైందా? వెంకటరెడ్డి అంటే మునుగోడు కాన్ఫరెన్స్ లో మొత్తం తెలుసు. ఇప్పుడు కొన్ని రోజులలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక ఎన్నికలలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? అసలు అంటే ఫేస్ టు ఫేస్ పబ్లిక్ నెట్ కలుస్తారు, అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటారు ఒక్కసారి చెప్తే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా మీ మండలంలో మొత్తం మన నియోజకవర్గం జిల్లా మొత్తం చూస్తుంది కాబట్టి మీరు చెప్పండి అన్న. లేదు, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిదీ గ్రామ పంచాయతీలో సర్పంచ్లను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, జెడ్పీటీసీని గెలిపించుకోవాలి. సరే, నాకున్న సంబంధాలు మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరు నిలబడ్డా సరే, రేపు జెడ్పీటీసీ ఎవరు నిలబడ్డా ఒక మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేది ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. ప్లానింగ్ ఇంటర్నల్ గా నడుస్తున్నది. కంపల్సరీ మేము ప్రతి విలేజ్ లో నాకు సంబంధాలు ఉన్నాయి. కంపల్సరీ నా ప్లానింగ్ మనం చేస్తున్నాం. నాకు ఒక టీం ఉంది, ఆ టీము ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కంపల్సరీ అందరినీ సర్పంచులు మావే ఉండేటట్టు, కాంగ్రెస్ పార్టీవి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ మొత్తం కైవసం చేయడానికి నా శక్తివంతంలో పనిచేస్తా. చౌటుప్పల్లో అయితే బడా నాయకులు ఉన్నారు, ఎంతైనా పెట్టుకోనికి సిద్ధంగా అవుతున్నారు. ఆ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో అందరితో మంచిగా ఉన్నారా? అందరితో మంచిగా, మాకు అసలు ఎలాంటి ఎవరి పనాలి, మేము అంత బ్రదర్స్ లా ఉంటాం, అందరం మంచిగా ఉంటాం. అయితే మీరు సర్పంచ్ గా పోయినసారి సర్పంచ్ గా పోటీ చేసి అతి కొద్ది ఓటులతో ఓడిపోయారు కదా, మీ సొంతూరుకి ఏమన్నా పనులు చేశారు అన్న? సొంతూరుకు పని చేసాము. అది టెంపుల్ కూడా ఒక 5 lakhs ఇచ్చాను. అమ్మవారి టెంపుల్ కు 5 lakhs ఇచ్చాను. ఊళ్ళో కూడా అంటే ఇక ఏంటంటే వీళ్ళ పేర్లు వాళ్ళ పేరు చెప్పలేము, కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా చేసినాము. ఏదైనా పని కార్యక్రమం ఉందంటే ముందున్నాం. చాలా ఇంకా మా ఊళ్ళో నేను నన్ను అడితే కాదు కానీ ఊళ్ళో అడిగినా కూడా చెప్తారు. అట్లా చేసినాం కానీ ఇండివిజువల్ పేర్లు చెప్పలేము, బట్ మాక్సిమం ఊర్లలో మనం చేశారు. ఇంతసేపు అయితే నాతో ముచ్చట పెట్టాం. రానున్న రోజులలో ఇంకా కొన్ని రోజులలో సర్పంచ్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మీ చౌటుప్పల్ ప్రజలకు కెమెరా చూసి మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పుర్రి. మీ ముందుకు ఎట్లా వస్తారో ఒక నిమిషం. చౌటుప్పల్ మండల ప్రజలందరికీ నమస్కారం. రానున్న రోజుల్లో తక్కువ టైమే ఉంది, అంటే మేబీ 2 నెలల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఎలాగో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం నాకైతుంది. రేపు ఆయన ఆధ్వర్యంలో మనం ప్రతి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని సర్పంచ్లో గెలిపించుకొని, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు అందరు గెలిపించుకొని మనము మునుగోడు కాన్స్టిట్యున్సీని ముందుగా చౌటుప్పల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలని, అందరూ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులు ఎవరు నిలబడ్డా వాళ్ళందరినీ మంచి మెజారిటీతో గెలిపించుకొని ఈ అభివృద్ధి పదంలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు విలేజ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు మనకు చౌటుప్పల్ ఆఫీస్ ఉంది, ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చేసి మాకు ఇలా సమస్యలను చెప్పుకోవచ్చు. దాని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మనము దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అందరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, మొత్తానికైతే మన అర్ధ వెంకటరెడ్డి అని అయితే రాజకీయాల్లోకి రావాలని చెప్పి అయితే రానైతే వచ్చిండు. ఎటువంటి కార్యక్రమాలైనా నేను చేసుకుంటూ పోతానైతే అంటుండు. మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆయనను ఆశీర్వదించండి. ఏదేమైనా సరే మరొక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే మునుగోడుతో పాటు అన్న తెలంగాణ మొత్తం బాగుపడతాయి అంటారు. అతి తొందరలో అందరి కళ, ఆ మునుగోడు ప్రజల కళ ప్లస్ ఆయనను అభిమానించే మన తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. అలా కళ నెరవేరాలంటే మంత్రిపరచాలి. మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారికి. చూసిరు కదా మన ముచ్చట ఎట్టున్నాయి. మరొకసారి రేపు మరో గెస్ట్ నన్నా లేకపోతే మార్నింగ్ న్యూస్ నన్నా కలుద్దాం. ఏది మరి ఉంటా.